సముద్రంలో ఏదో భయంకరమైన సంఘటన జరుగుతోంది. సముద్రం ఎప్పుడు రహస్యాల రాజ్యమే. కానీ ఇటీవలి నెలలో ఒక కలవరపెట్టే ధోరణి విస్తృతమైన భయం మరియు ఊహాగానాలకు దారితీస్తుంది. సాధారణంగా అగాధ లోతుల్లో నివసించే అరుదైన జీవులు, లోతైన సముద్ర జీవులు అపూర్వమైన సంఖ్యలో పైకి వస్తున్నాయి. ఒక వింతైన మరియు భయంకరమైన జీవి అయిన యాంగ్లర్ ఫిష్ టెనరిఫ్ తీరం వెలుపల ఉపరితలం దగ్గర కనిపించింది. భూకంపాలతో దాని పౌరాణిక సంబంధం కారణంగా డూమ్స్డే ఫిష్ అని తరచుగా పిలువబడే ఒక ఓర్ ఫిష్ ఇటీవలే మెరిసే ఓర్ ఫిష్ కాలిఫోర్నియా తీరంలో మెరిసింది. ఇవన్నీ లోతైన సముద్ర జీవులు. ఉపరితలంపై ఎవరూ చూడలేదు. శతాబ్దాలుగా జానపద కథలు ఈ జీవులను రాబోయే విపత్తులతో, ముఖ్యంగా భూకంపాలు మరియు సునామీలతో ముడిపెడుతూ ఉంటారు. కానీ ఈ భయానికి ఏదైనా నిజముందా, లేదా అలల కింద మరింత భయంకరమైనది ఏదైనా జరుగుతోందా? యాంగ్లర్ ఫిష్ గురించి తెలుసుకుందాం. భయంకరమైన దంతాలకు ప్రసిద్ధి చెందిన యాంగ్లర్ ఫిష్ సూర్యకాంతి ఎప్పుడూ చేరని సముద్రంలోని ఒక భాగమైన లేదా మిడ్ నైట్ జోన్లో నివసిస్తుంది. ఇప్పటి వరకు చనిపోయిన నమూనాలు లేదా లోతైన సముద్ర జలాంతర్గములు మాత్రమే ఈ జాతిని నమోదు చేశాయి. కానీ ఫిబ్రవరి 2025 ప్రారంభంలో టెనరిఫేలోని సముద్ర పరిశోధకులు ఉపరితలం దగ్గర ఈత కొడుతున్న ప్రత్యక్ష వయోజన్ యాంగ్లర్ ఫిష్ను చిత్రీకరించారు. ఈ దృశ్యం శాస్త్రవేత్తలను దిగ్భ్రాంతికి గురిచేసింది మరియు తీవ్ర ఆందోళనకు గురిచేసింది. కొందరు చేపలు అనారోగ్యంతో లేదా గాయపడి ఉండవచ్చని నమ్ముతుండగా, మరికొందరు పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతలు మరియు తగ్గుతున్న ఆక్సిజన్ స్థాయిలు లోతైన సముద్ర జీవులను నివాస యోగ్యమైన ఆవాసాల కోసం నిస్సార జలాల్లోకి నెట్టివేస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఓర్ ఫిష్ గురించి తెలుసుకుందాం. పొడవైన రిబ్బన్ లాంటి శరీరం మరియు ప్రకాశవంతమైన ఎరుపు రెక్కలతో ఉన్న ఓర్ ఫిష్ను చాలా కాలంగా విపత్తులకు శకునంగా భావిస్తారు. జపనీస్ జానపద కథల్లో దీనిని సముద్ర దేవుని దూత అని పిలుస్తారు. 2011లో వినాశకరమైన ఫుకుషిమా భూకంపం మరియు సునామీకి ముందు నెలల్లో జపనీస్ బీచ్లలో 20 కంటే ఎక్కువ ఓర్ ఫిష్లు కనిపించినప్పుడు ఈ పురాణ విశ్వసనీయతను పొందింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వీక్షణలు పెరుగుతున్నందున సోషల్ మీడియాలో మరోసారి ఉన్మాదంలో ఉంది. కొట్టుకుపోయిన ఓర్ ఫిష్ శ్రేణి యొక్క వైరల్ వీడియోపై ఏదో చెడు వస్తుందని, అవి ఎప్పుడూ భూకంపానికి ముందు కనిపిస్తాయని వ్యాఖ్యలు వస్తున్నాయి. శాస్త్రవేత్తలు ఓర్ ఫిష్ వీక్షణకు మరియు భూకంప కార్యకలాపాలకు మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని తోసిపుచ్చినప్పటికీ, లోతైన సముద్ర జీవులు ఉపరితలం దగ్గర కనిపించడం తరచుగా చెడు సంకేతమని వారు అంగీకరిస్తున్నారు. ఇది సముద్ర వాతావరణంలో తీవ్రమైన మార్పులను సూచిస్తుంది. మరికొందరు ఇలా అంటున్నారు: ఏదైనా తప్పు జరిగితే తప్ప లోతైన సముద్ర జీవులు ఉపరితలంపైకి రావు. అది వాతావరణ మార్పు అయినా, భూకంపాలు అయినా, అది ఏ విధంగానైనా చెడు సంకేతం. అయితే కొందరు సందేహాస్పదంగానే ఉన్నారు. బహుశా ఈ జీవులు ఎల్లప్పుడూ అప్పుడప్పుడు బయటపడి ఉండవచ్చు, కానీ ఇప్పుడు వాటిని పట్టుకోవడానికి మన దగ్గర మరిన్ని కెమెరాలు ఉన్నాయి అని ఒక వ్యాఖ్యాత సూచించారు. అయినప్పటికీ లోతైన సముద్ర జీవులు అవి చెందని ప్రదేశాలలో కనిపించడం కొనసాగుతుండడం పట్ల చర్చ కొనసాగుతుంది. ఇది రాబోయే విపత్తుకు సంకేతమా, లేదా వాతావరణ మార్పు ఈ పురాతన జీవులను ప్రమాదకరమైన జలాల్లోకి నెట్టివేస్తుందా? ఇది ఇప్పటికీ ఒక రహస్యం. కానీ ఒక్కటి మాత్రం నిజం: ప్రకృతి మనకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది.